నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని స్వీట్ కార్న్. కార్న్ మంచి పీచు కదమ్మా, చాలా మంచి ఫైబర్ పీచు పదార్థం. అయినా ఇప్పుడు పిల్లలు మనం చేసే మనం అనుకోండి వెనకటి నుంచి వచ్చిన ఐటమ్స్ తింటున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఫాస్ట్ ఫుడ్లకి వీటికి అలవాటు పడిపోయి ఇంట్లో మనం చేయకపోతే బయట కొనుక్కొని తింటున్నారు. సాల్ట్ 1 స్పూన్. ఓకే. ఇప్పుడు ఈ జాజికాయ ఉంది, జాజికాయ మొత్తం ముక్క వేసారు, అంటే దీన్ని ముక్కలు చేయొచ్చు కదా. స్మెల్ అంటే ఇది ఫ్రైడ్ రైస్ లాంటి ఐటము. ఎక్కువ మసాలా వస్తే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, లైట్ ఫ్లేవర్ వస్తే చాలు. ఓకే. కాబట్టి జాజికాయ ముక్కలు చేస్తే ఎక్కువ అయిపోద్ది, ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా. అలాగా ముక్క వరకు ఉన్నంత వరకు లైట్ ఫ్లేవర్ దిగుతుంది, సరిపోతుంది. తినేటప్పుడు తీసేస్తారు. అందుకే మిక్సీ చేయకుండా హోల్ గరం మసాలా మనం మొత్తం మిక్సీ చేసుకున్నాం అనుకోండి, అది మొత్తం మనం తినేస్తాము, మసాలా ఎక్కువైపోతుంది, కడుపు మండిపోతుంది. అందుకే ఇలా వేసుకుంటే రకరకాల మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి టేస్ట్ వస్తుంది, మనకి మసాలా దిగుతుంది. అందుకే ఇలా వేస్తాము. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన దాకా వెయిట్ చేద్దాం. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, వీటిలో బాయిల్ చేసిన రైస్ యాడ్ చేసుకుందాం. ఫుల్ బాయిల్ చేసారా, కొంచెం తక్కువ బాయిల్ చేయడం లాంటిది ఉంటారు? మరీ పలుకుగా లేకుండా పొడి పొడిలాడేలాగా రైస్ బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. బాయిల్ చేసిన రైస్ ఇక కొత్తిమీర వేస్తే అయిపోయింది. లాస్ట్లో గార్నిష్. ఇప్పుడు ఇదంతా ఇందులోకి కలపాలి ఫుల్గా. ఈ రైస్కి ఫ్లేవర్ మొత్తం వచ్చేస్తుంది. ఇందులో పసుపు కారం ఏమి వేయరమ్మా? ఫ్రైడ్ రైస్కి పలావ్కి కారం యాడ్ చేయము, పచ్చిమిర్చి మసాలా ఘాటు సరిపోతుంది. మామూలుగా కొంచెం పసుపు వేస్తే అదొక కలర్ వస్తుంది, పులిహారలా కనిపిస్తుంది కదా పసుపు వేస్తే మళ్ళీ. ఓకే. ఇందులో గార్నిష్కి కొత్తిమీర ఒక్కటే వేస్తారు. కొత్తిమీర, జీడిపప్పు, మళ్ళీ జీడిపప్పు వేస్తారా పైన గార్నిష్. అంటే ఇదంతా అందులోకి సెట్ అవ్వాలన్నమాట. లేకపోతే రైస్ విడిగా కర్రీ విడిగా తిన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాం. సూపర్. కలర్ అయితే అదిరిపోయిందమ్మా, చాలా న్యాచురల్గా ఉంది. ఇప్పుడు బజార్లో వేసే ఫ్రైడ్ రైస్లో చిల్లీ సాస్ అని వెనిగర్ అన్నీ యాడ్ చేసేస్తూ ఉంటారు కదా, అందుకని మనం ఇంట్లో చేసుకుంటే ఏమి యాడ్ చేయకుండా ఇలా న్యాచురల్గా చేసుకోవచ్చు. సహజసిద్ధంగా చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇది పెద్ద కాంప్లికేటెడ్గా కూడా లేదు, చాలా సింపుల్గా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. మీరు ఓన్లీ ఏంటంటే ముందుగా ప్రిపేర్ అయింది కొంచెం కాయగూరలు బాయిల్ చేశారు, రైస్ బాయిల్ అంతే. రైస్ ఏముందమ్మా, రైస్ ఎప్పుడు అందరి ఇళ్ళలో ఉంటుంది. రైస్ ఊరికే 5 నిమిషాల్లో పెట్టేయడం అనేది ఇప్పుడు ఈజీ అయిపోయింది. రకరకాల పద్ధతులు వచ్చాయి రైస్ తయారు చేయడానికి, కాబట్టి పెద్ద ఇబ్బందిగా లేదు, ఫాస్ట్గా తయారైంది. ప్లస్ హెల్దీ ఫుడ్, చాలా న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న పౌష్టికాహార విలువలు మెండుగా ఉన్నాయన్నమాట. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ప్లస్ మంచి మసాలా ఉంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్ద సమస్య ఉండదు. ఇప్పుడు స్వీట్ కార్న్ పలావ్ అయిపోయింది, దీన్ని బౌల్లోకి తీసుకుందాం. స్వీట్ కార్న్ పలావ్ రుచి చూసి చెప్పండి. ఆహా.